హలో డార్లింగ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగానే ఉంటారనుకున్నాను. ఈరోజు మీకోసం జాపనీస్ ఫుడ్ రెస్టారెంట్ ద బెస్ట్ ఇన్ లండన్ తీసుకొచ్చేసాను. ఈట్ టోక్యో జాపనీస్ ఫుడ్ అన్నమాట. సో ఈ లొకేషన్కి వచ్చాను అండ్ మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అయితే ఇచ్చింది. సో ఇట్ వాస్ అండ్ గ్రేట్. లిటరలీ చెప్పాలంటే వెళ్ళగానే అయితే ఒక బుక్ అయితే ఇచ్చేసారు చదువుకోమని. చదువుకుంటాం ఏంద్రా బాబు అనుకుంటూ చూస్తేనేమో పేజీలు అన్నీ ఉన్నాయి. మరి చదువుకుంటానికా లేకపోతే ఆర్డర్ చేయడానికా నాకు అర్థం కాలేదు. నేనైతే చికెన్ టెరియాకి బెక్టా ఆర్డర్ చేశాను అండ్ మా ఫ్రెండ్ రామన్ ఆర్డర్ చేసింది. అప్పటిలోపు అయితే లొకేషన్ అయితే నిజంగా లైక్ జాపనీస్ రెస్టారెంట్ అయితే లండన్లో ఇలా ఉంటుంది అని మాత్రం ఫస్ట్ టైం చూశాను. అండ్ నా ఆర్డర్లో ద ఫస్ట్ మెనూ వచ్చేసి సూప్ అన్నమాట. నా మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు ఆ చాప్ స్టిక్స్ ఎలా తింటాను ఏంటి అని అసలు లిటరల్లీ అడ్డం తెలీదు. అండ్ ద సూప్ వచ్చేసి లెట్టస్ సూప్ అనమాట. ఇట్ వాస్ రియల్లీ అమేజింగ్. నాకైతే బీభత్సంగా నచ్చేసింది. ఫస్ట్ టైం అసలు ఎప్పుడు చికెన్ సూప్ తాగటమే కానీ వెజిటేరియన్ సూప్ తాగలేదు. నా ఆర్డర్ అయితే వచ్చేసింది అండ్ ఆంటీ అయితే బాగా ఫీల్ అయిపోతుంది వీడియోలో రాను అని చెప్పి. బట్ ఎట్లా కొట్ట లాగేసామన్నమాట. నేను చేసింది అయితే ఇదే ఆర్డర్ అనమాట. రైస్, సలాడ్, చికెన్, సూషీ అండ్ ఎగ్తో ఫ్లఫీగా పక్కన ఒకటి ఉంటుంది అది. అండ్ చూస్తానికైతే కలర్ఫుల్గా భలే ఉంది. నా లైఫ్లో ఫస్ట్ టైం జాపనీస్ ఫుడ్ తినబోతున్నాను. దేవుడి మీద భారం వేసేసి తినేసాను. ద ఫస్ట్ టైం చాప్ స్టిక్స్తో తినబోతున్నాను. ఫస్ట్ ఏది తినాలి అని ట్రై చేస్తే చికెన్ పట్టుకోగానే గ్రిప్ అయితే క్రేజీ దొరికింది. నేను షాక్ అయినా, లైక్ నాకు తింటాం ఎప్పటి నుంచి వచ్చు అని. అండ్ లిటరల్లీ క్రేజీ అంటే క్రేజీ. రైస్ దగ్గర కొంచెం స్టంట్ అయ్యిద్ది అనుకున్నాను, అటు ఇటుగా అయిపోయింది. అండ్ థింగ్ ఏంటంటే చాప్ స్టిక్స్ వచ్చేసి బ్యాంబోది అయి ఉండింది. అండ్ దిస్ ఈజ్ షూషీ విత్ సాల్మన్ అనమాట. లిటరల్లీ అది కూడా ఫస్ట్ టైం అది తింటున్నాను, దట్టు వితౌట్ సోయా సాస్ డిప్పింగ్. బాగుంది అనిపించింది. అండ్ లిటరల్లీ నా చేతి వాటం అయితే ఆ 2 ఫింగర్స్తో క్రేజీగా కుదిరింది. ఐ హోప్ జాపనీస్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ టైం అయితే కాదు, లండన్లో అయితే ఎవడైనా జాపనీస్ ఫుడ్ తినాలి ద రీజనబుల్ ప్రైజెస్ అనుకుంటే మాత్రం లిటరల్లీ ఈ టోక్యో దానికి వచ్చేయచ్చు. ఇంకా అట్లా తినేసాను. దానికి రైస్ మీద ఏదో బ్లాక్ కలర్ సీడ్స్ వేసారు అండ్ ఐ డోంట్ నో ఇట్ వాస్ లిటిల్ సాల్టీ రైస్. బాగుంది. దాని తర్వాత మా ఫ్రెండ్ని రామెన్ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. న్యూడిల్స్ వస్తాయో రావో అనుకున్నా కానీ వచ్చేసినాయి భయ. లిటరల్లీ నాకైతే టేస్ట్ చేయడానికి బాగా, ఎందుకంటే మనం న్యూడిల్స్ ఎట్లాగా తింటాం కాబట్టి జుర్రని లాగేసాం. బట్ ఓన్లీ వన్ థింగ్ బాగా ఫన్నీ అనిపించింది అంటే చాప్ స్టిక్స్ అనమాట. ద ఫ్లేవర్ కూడా సాస్ దాంది క్రేజీ అంటే క్రేజీ ఉంది. అండ్ రామెన్ కూడా ఫస్ట్ టైం నేను తింటున్నాను. ఈ జాపనీస్ ఫుడ్ అన్నది నాకు మొత్తం ఫస్ట్ టైం. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ సో హ్యాపీ. లిటరల్లీ ఎంజాయ్ చేస్తున్నాను ఫుడ్ని అయితే. బిల్లు అయితే పెద్దగా ఏం అవ్వలేదు. అట్ లాస్ట్కి అదైతే లిటరల్లీ హెవీ అయిపోయింది. లిటరల్లీ చాలా హెవీ అయిపోయింది. ఎవరైనా రావాలనుకుంటే కంపల్సరీ రాండి.